ఐడి నుంచి పోస్ట్ వద్దు, ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేద్దాం, ఎవరు క్రాక్ చేయలేనంత స్ట్రాంగ్ పాస్వర్డ్తో. దొరికిపోతే దొరకకూడదనే మొబైల్లో పోస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చాం. ఈ కేఫ్ సేఫ్. హాల్లో ఉన్న సీసీటీవీలు ఏవి వర్క్ చేయట్లేదు. నువ్వు స్టార్ట్ చేయి. పాస్వర్డ్ ఇలా టైప్ చేస్తున్నావు, నీకైనా గుర్తుంటుంది పాస్వర్డ్? నాకు గుర్తుంటుంది. నువ్వు ఒక స్ట్రాంగ్ మెసేజ్ టైప్ చేసి ముఖ్యమంత్రిని అడ్రస్ చేయి. రమ్య, యూ కీప్ రైటింగ్, నేను వెళ్ళి మాట్లాడొస్తా. మనం బుక్ చేసుకున్న స్పాట్ లో వాల్ పోస్టర్ అతికించారు. నేను వద్దని చెప్పినా వినలేదు. కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా? ఏంట్రా అయిపోయిందా? ఒకసారి చెక్ చేయండి. అదిరిపోయింది. అచ్చా యూట్యూబ్. అలా చూడకండి, ఇదే లాస్ట్ డోస్. నేను ఇంకా భోంచేయలేనురా, ఈ సలైన్తోనే కడుపు నిండిపోయింది. సిస్టర్, నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? రేపు డిశ్చార్జ్ చేసేయచ్చు. డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు డిసైడ్ చేస్తారు. ఎలా ఉన్నారు నాన్న? మందులు వేసుకోవాలంటే ఇంకా హడావిడే. తినండి. హలో, నువ్వు ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి ఎదిగేసావు తెలుసా? నువ్వు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. 2.5 లక్షల వ్యూస్, 3,200 షేర్స్ తిన్నావు సంజయ్. అవునా? ఈ యోధాకి చాలా మంది అమ్మాయిల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి. నేను అందరినీ యాక్సెప్ట్ చేశాను. చేయకుండా ఉండాల్సిందే. ఓ, నువ్వు ఇప్పుడే సెలబ్రిటీ అయిపోయావు. ఏదైనా ప్రాబ్లం అవుద్దేమో. ఏం ప్రాబ్లం? అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఖచ్చితంగా అవసరం అవుతుంది చూడు. నువ్వేం టెన్షన్ పడకు, ఆల్ ఈస్ వెల్. రమ్య, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి భోంచేయవే. సరే ఉంటా, మా ముసలి నచ్చ పెడుతుంది. బాయ్. సార్, సడన్ గా మీటింగ్ అనేసరికి అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. నీ ట్రీట్మెంట్ అయిపోయిందా? అయిపోయింది సార్, 2 రోజులైంది. ఓ వారం రెస్ట్ తీసుకొని జాయిన్ అయితే సరిపోయేదిగా. అనవసరంగా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు సార్. జాగ్రత్తగా ఉండు. ఇదొక ఫేస్బుక్ పోస్ట్, మీరందరూ చూడాలి. ఇతను అసలు సిసలైన యోధ. ఇది నిన్న కలెక్టరేట్ ముందు జరిగిన లాఠీచార్జీ లాంటిది కాదు, ఆదివాసీలు మొన్న చేసిన ధర్నా లాంటిది కూడా కాదు. మనం ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఈ విషయం మీదే. కానీ సార్, అదొక అనామక పోస్ట్ సార్. ఊరు పేరు ఏం లేదు, అలాంటి దానికి విలువెలా ఇస్తాం? ఈ పోస్టు పెట్టింది కూడా ఒక మనిషే కదండి. అతనేం రాశాడో చదివావా శివయ్య? ముఖ్యమంత్రి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వస్తే సాధారణ జనం బయటికి వెళ్లిపోవాలా, పోలీసులతో దెబ్బలు తినాలా? ఇదంతా చాలా క్లియర్ గా రాశాడు అతను. ఇంతకంటే ఇంకేం క్రెడిబిలిటీ కావాలి శివయ్య? కేవలం ఐడి నిజం కాదనే కారణంగా అతనంత వివరంగా రాసిన నిజాలు అబద్ధాలు అయిపోతాయా? ఒక బార్బర్ కొడుకు ముఖ్యమంత్రి అయితే ఇదిగో ఇలాగే ఏడుస్తాయి. ముఖ్యమంత్రి పేరు వింటేనే వణికిపోయే వాళ్ళు కొందరున్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవచ్చు. సొంత పేరు బయట పెట్టే ధైర్యం లేకపోవడం వల్ల మాత్రమే సీఎంను విమర్శించడానికి ఎవరైనా ఇలా ఫేక్ ఐడీలు వాడుకోవాల్సిన దుస్థితి ఉంది రాష్ట్రంలో. ఇది మనం చూస్తూ ఊరుకోవాలా? సీఎంకి ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పినా ఏం చేసినా గొర్రెలా తలలోపడానికి కాదయ్యా జనం మనకు ఓట్లేసి గెలిపించింది. ఇది చిన్న విషయం కాదు, సాధారణ ప్రజల దుస్థితి ఇది. నిశ్శబ్దంగా వాళ్ళు చేసిన అభ్యర్థనిది. మనం వాళ్ళ పక్షాన కదా నిలబడాల్సింది. రాష్ట్రమంతా రాస్తారోకోలు, ధర్నాలు చేద్దాం, స్ట్రైక్ అనౌన్స్ చేద్దాం, అట్టుడికి పోవాలి. హే, దీనికి కూడా స్ట్రైక్ అండ్ చేయాలని ఇప్పటికే చాలా స్ట్రైకులు చేశాం. కేవలం ఫేస్బుక్ పోస్ట్ మనం ఈ ఇష్యూని యూజ్ చేసుకోవాల్సిందే. లేకపోతే ఏం ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఉందని మనం సమ్మెకు పిలిపివ్వగలం? ప్రతిపక్షంగా మనం ఎప్పుడూ జనం పక్షాన్ని నిలబడి పోరాడాలి, అది మర్చిపోవద్దు. నేను చెప్పిన దాంట్లో మార్పేం లేదు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. కల్లూరి చంద్రం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. పోలీసుల అరాచక
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీ సెక్రటేరియట్ ఎదురుగా చేస్తున్న ధర్నా హింసాత్మకంగా మారింది. బ్యారికేడ్స్ ను దాటుకుని కార్యకర్తలు ముఖ్యమంత్రి వాహన శ్రేణి మీదకు దూసుకురావడానికి ప్రయత్నించడంతో పోస్ట్ చేసిన ఇంటర్నెట్ కేఫ్ లొకేట్ చేశాం సార్. అది యూనివర్సిటీ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంది. త్వరలోనే పోస్ట్ చేసిన పట్టేస్తాం సార్. పలువురు కిరిమికిరయ్యారు. గాయపడిన ప్రతిపక్ష సార్, పార్టీ కార్యకర్తలను సీఎం హాస్పిటల్కి తరలించారు. చాలా కోపంగా ఉన్నారు. కొద్దిమంది పోలీసులకు డైరెక్ట్గా డీజీపీకే కాల్ చేశారు ఆర్డర్స్ ఇవ్వడానికి. తగలబెడుతున్న సమయంలోనే అందరూ వాహన శ్రేణి ఉడికిపోతున్నారు. ప్రవేశించడంతో విపక్ష ఓకే సార్, వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. యూ గైస్ బెటర్. సార్, ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంటుందని నేను ముందే ఉంచానే. అందుకే ఆదేశ్ నేమ్ని సజెస్ట్ చేశా. వాడికి అందరినీ ఎలా కలుపుకోవాలో బాగా తెలుసు. కానీ వాళ్ళ క్యాండిడేట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడే. ఇప్పటికైతే ఏం చెప్పలేని పరిస్థితి. మనం ఇంకా ఈ విషయాన్ని సింపుల్ గా వదిలేయడానికి ప్రతిపక్షంగా ఎవరం సిద్ధంగా లేం. సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాల ప్రతిఫలమే ఈ పోస్ట్. మీరే చెప్పండి, ఇలాంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండడం ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారో? ముఖ్యమంత్రి కారణంగా ఇబ్బందులకు గురై ఎన్నో కష్టాలు అనుభవించి ఈ పోస్టు పెట్టిన తనకి న్యాయం జరుగుతుందా? చెప్పండి. సొంత పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేని వ్యక్తి పెట్టిన ఈ పోస్ట్ కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా సార్? ఎంత ధైర్యం ఉండాలి తన పేరుతో పోస్ట్ పెట్టడానికి మేడం? అయిపోతాడు. వాడిని ఊరికి వదులుతారా? చూడటానికి మీరు తెలంగాణలో ఉంటున్నట్టు లేదు. నువ్వేంట్రా టీవీకి అతుక్కుపోయి చూస్తున్నావు? ముఖ్యమంత్రికి జరగాల్సిందే జరిగింది. పేరు చెప్పకపోతేనే వాడే నిజమైన హీరో. వాడు గాని నా కంట పడితే ఓ షేక్ హ్యాండ్ ఇస్తా. ఎందుకు ఊరికే కదులుతుంటావు? కదలకుండా కూర్చో.